హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మనం మాట్లాడుకునే వీడియో ఆర్సీబీ ఫస్ట్ క్లాస్ దరిద్రం ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ఆర్సీబీ ఫస్ట్ టీం చూసుకుంటే బ్యాటర్స్ 8 మెంబర్స్ అనేది తీసుకున్నారు. ఫ్యాబ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, పటిదార్, అంజన్ రావత్, దినేష్ కార్తిక్, ప్రభు శ్రీ, విల్ జాక్స్, సూరజ్ చౌదరి. ఆల్రౌండర్స్ని 7 మెంబర్స్ని ఆల్రౌండర్స్ తీసుకున్నారు. అందులో ఫేమ్ మ్యాక్స్వెల్, కరణ్ శర్మ, కెమెరాన్ గ్రీన్, మయాంక్ దగర్. బౌలర్స్ని 10 బౌలర్స్ని తీసుకున్నారు. ఆల్జోరీ జోసెఫ్, లూసీ ఫెర్గ్యూసన్, మొహమ్మద్ సిరాజ్, యష్ దయాల్, టామ్ కరన్, టోల్ఫీ, హిమాంశు శర్మ, రాజ్ కుమార్. సో వీళ్ళ ప్రైజింగ్ చూసుకుంటే ఫ్యాబ్ డు ప్లెసిస్ 7 crores, 15 crores, 3.4. ప్రభు దేశాయి 30 lakh, 3.2 crores, 25.5 crores. దినేష్ కార్తిక్. మ్యాక్స్వెల్ 11 కోట్లు, లూమర్ 95 lakhs, 50. కరణ్ శర్మ 50 lakh, కెమెరాన్ గ్రీన్ 17.5 crores. మయాంక్ దగర్ సన్ రైజర్స్ నుంచి ట్రేడ్ చేసుకున్నారు. 1.8 crores, 20 lakhs. ఆకాశ్దీప్ 20 lakhs. ఆల్జోరీ జోసెఫ్ 11.5 crores, 2 crores. లూసీ ఫెర్గ్యూసన్, మొహమ్మద్ సిరాజ్ 7 crores, 5 crores. యష్ దయాల్. టామ్ కరన్ 1.5 crores, టోల్ఫీ 1.9 crores. హిమాంశు శర్మ 20 lakhs, రాజన్ 20 lakhs, ఫిషక్ వినయ్ కుమార్ 20 lakhs. ప్లేయింగ్ 11 చూసుకుంటే నిన్నటి మ్యాచ్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డు ప్లెసిస్, విల్ జాక్స్, రజత్ పాటిదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తిక్, లూమర్, వినయ్ కుమార్, టోల్ఫీ, లూసీ ఫెర్గ్యూసన్, యష్ దయాల్, అంజన్ రావత్. ఇందులో మినిమం క్యాప్టెన్గా 5 బౌలర్స్ని కంపల్సరీ మెయిన్ బౌలర్స్ని తీసుకుంటారు ఎవరైనా. కానీ నిన్నటి మ్యాచ్లో ఓన్లీ 4 మెయిన్ బౌలర్స్తో తీసుకున్నారు. ఇంకో 4 ఓవర్స్ని విల్ జాక్స్ 3 overs, లూమర్ 1 over అనేది వేశారు. అసలు ఇంకో 4 overs వేయడానికి కూడా ఇంకో మెయిన్ బౌలర్ లేడు. అదేవిధంగా ఈ మెయిన్ బౌలర్ ఫెయిల్ అయితే ఇంకా వేయడానికి పార్ట్ టైం బౌలర్స్ కూడా ఎవరు లేరు. ఇలాంటి టీంతో సన్ రైజర్స్తో బరిలోకి దిగింది ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళ ప్రైజింగ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ 15 crores, ఫ్యాబ్ డు ప్లెసిస్ 7 crores, విల్ జాక్స్ 3.2, రజత్ పాటిదార్ 20 lakhs. 20 lakhs ఉన్న వాళ్ళు 3 players ఉన్నారు. 2 crores లూసీ ఫెర్గ్యూసన్, లూమర్ 95 lakhs. సో చిన్న ప్లేయర్స్ని తీసుకొని ప్లేయింగ్ లెవెల్లో తీసుకున్నారు. బెంచ్ మీద ప్లేయర్స్ చూసుకుంటే టామ్ కరన్, ఆల్జోరీ జోసెఫ్, కెమెరాన్ గ్రీన్, మ్యాక్స్వెల్, పెద్ద వాళ్ళు ఉన్నారు. కరణ్ శర్మ, రజన్, హిమాంశు శర్మ, ప్రభు దేశాయి. ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా క్రోర్స్లో తీసుకున్న వాళ్ళని బెంచ్ మీద కూర్చోబెట్టుకొని కెమెరాన్ గ్రీన్, టామ్ కరన్, ఆల్జోరీ జోసెఫ్, మ్యాక్స్వెల్ వాళ్ళని బెంచ్ మీద కూర్చొని 11 crores, 11.5 crores, 17.5 crores అనేది వాళ్ళకి బెంచ్ మీద కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఇస్తున్నారు. 20 lakhs తీసుకున్న వాళ్ళని ప్లేయింగ్ లెవెల్లో తీసుకొని వాళ్ళ పర్ఫార్మెన్స్ని 287 టార్గెట్ని చేయమంటారు. ఈ విధంగా ఉంటుంది వాళ్ళ క్రోర్స్ అనేది. వాళ్ళ పేమెంట్ చూసుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ విధంగా అనేది ఉంది. ఇలా అయితే ఆర్సీబీ ఎప్పుడు కప్ కొట్టాలి? నిన్నటి చూసిన మ్యాచ్లో 262 అనేదైనా చేంజ్ చేసింది 287కి. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే 7th పొజిషన్లో ఉంది, 10th పొజిషన్లో ఉంది. 7 matches ఆడి 1 matches అనేవి విన్నాయి. 6 matches అనేవి లూజ్ అయ్యి 2 pointsతో ఉంది. కనీసం ప్లే ఆఫ్కి క్వాలిఫై చేసే అర్హత కూడా ఊహించలేని స్థితిలో ఆర్సీబీ అనేది 10th పొజిషన్లో ఎండప్ అనేది చేస్తుంది. నెక్స్ట్ మ్యాచ్